అందరికీ ప్రైజ్లాడండి. ఈ సమయం వచ్చిన దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తున్నాను. మళ్ళీ అన్నకి వందనాలు, చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలండి. వాక్య భాగంకి వెళ్దామండి. నా టాపిక్ వచ్చి సంతోషించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను సంతోషించండి అని ఒక టాపిక్ తీసుకొని నేను చెప్తున్నాను. యా విషయంలో మనం సంతోషించాలని ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా సెలవిస్తుంది వాక్యము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. హల్లెలూయా. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఏం చేయాలంట? ఆనందించాలంట. మాకు ఎక్కడ ఆనందం లేదు, దేవునిలో మాత్రమే మాకు ఆనందం. ఈ లోకంలో కానీ, ఈ లోక జనాల్లో కానీ, మనుషుల్లో కానీ ఎక్కడ మాకి ఆనందం లేదు. ప్రభు సన్నిధిలో మాకి ఆనందము, ప్రభులోనే మాకి ఆనందం అని దేవుని వాక్యం చెప్తుంది. మీ సహనము సకల జనాలందుకు తెలియబడేని, ప్రభువు సమీపగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నప్పులను దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం ప్రభులో ఎల్లప్పుడూ ఆనందించాలంట. ఆనందించి తర్వాత ఏం చేయాలంట? మనము ప్రతి ఒక్క విషయమును దేవునికి తెలియపరచాలంట. మాకేం కావాలో మీ సహనము సకల జనాలకి తెలియబడవని, ప్రభు సమీపంగా ఉన్నాడు. నిజంగా దేవుని మా సమీపంలో ఉన్నాడు. దేవుని వాక్యము యోబు 4:7 చెప్తుంది కదా, అతడు మీ సమీపంగా ఉన్నాడు, మీరు తన సమీపంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు దేవుడు మా సమీపంగా ఉన్నాడని మనం విశ్వసించుకొని మనం ప్రార్థన చేయాల. దేవుడు మా ప్రార్థన విజ్ఞాపనలు వింటున్నాడని ఆ నమ్మకం వల్ల మనం ఏం చేయాలా? ప్రార్థించాల. మనము ప్రభు సన్నిధిలో ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయంలో మనం ఏం చేయకూడదు? చింతపడకూడదు. 1 పేతురు 5:7 చెప్తుంది కదా, యావత్తు చింతించకండి, దేవుడు మా పట్ల ఏం చేస్తాడంటే చింతిస్తాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మా కొరకు చింతిస్తాడు కాబట్టి మనం ఎప్పటికీ చింతించకూడదు. ఎల్లప్పుడూ దేవునిలో మనము సంతోషించుకుంటా ప్రతి ఒక్క విషయము దేవునికి తెలియపరుస్తా మనము ప్రార్థన చేస్తా ఉండాలి. ఇక్కడ మళ్ళీ 8వ వచనంలో చెప్తా ఉంది, యా విషయంలో కానీ మనము చింతించుకోకుండా ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతలు చేస్తూ ఉండాలంట. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు మనము ప్రార్థన ఎక్కువగా చేయాలి. యావ విషయంలో మనం ఏం చేయకూడదు? చింతించకూడదు. దేవుడు మా పట్ల ఉన్నాడని, దేవుడు మాతో ఉన్నాడని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు నీడగా ఉన్నాడు, దేవుడు మాకు సమీపంగా ఉన్నాడని మనం విశ్వసించుకుంటా ప్రార్థన ఎక్కువ చేయాలి. చింతపడకూడదు. ప్రార్థనలో మాకు ఒక జయం ఉంది. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక సంతోషంగా మనం ప్రార్థించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఏమని? విసుగగా ప్రార్థన చేయాలంట. ఎప్పుడు విసుగకూడదు. ప్రార్థన విషయంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? విసుక్కోకున్నట్ల ప్రభు సన్నిధిలో ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. సంతోషంగా మనము దేవుని స్తుతించాల, సంతోషంగా దేవుని ఆరాధించాల, సంతోషంగా దేవుని మహిమపరచాల, సంతోషంగా తన్ని ఘనపరచాల. దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థన ఒక బలమైనది, అత్యాసక్తి ప్రార్థన బహు బలమైనదని కన్నడలో చెప్తుంది. నిజంగా ప్రార్థన బహు బలమైనది. మనం ఏమీ ఒక పొందుకోవాలన్నా కూడా ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితము వ్యర్థమైనది. ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ప్రార్థన లేకునే జీవితం మనం ఎన్నడూ గడపకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన అయినాక విన్నపలు, మాకేమేమి కావాలా దేవుని ముందు మనం ఏం చేయాలంట? విన్నపిస్తూ ఉండాలి. ఎక్కువ విన్నపుగా ప్రార్థించాలి. ఎక్కువ దేవుని ముందు అడగలు మనం విన్నపలు చేస్తూ ఉండాలి. విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వక మీ విన్నపలను దేవునికి తెలియచేయండి. విజ్ఞాపనలు ఎక్కువ చేస్తూ ఉండాలి. మనం ఎవరన్నా మాకు ఒక రిక్వెస్ట్ ప్రేయర్ ఎలా ఇస్తారు? వీళ్ళు కొరకు చేయాలి, వాళ్ళు కొరకు చేయాలని దేవుడు
సారీ, అందరూ ఇచ్చినప్పుడు విజ్ఞాపనలు మనం ఏం చేస్తాము? దేవుని మీద మొరపెడతాము. అలా మా విషయంలో వచ్చినప్పుడు మాకేం అవసరం ఉందో విజ్ఞాపనలు దేవుని ముందర మనం ఏం చేయాలంట? తెలియచేయాలంట. మనం తెలియచేయకోకుండుంటే దేవునికి ఎలా అర్థమవుతుంది? దేవుడు వాక్యం ఇంకొకడ ఏమని చెప్తుందంటే, మీకు ఏమి కావాలో దేవునికి అంతా తెలుసు. కానీ దేవునికి ఒక ఆశ మీరు అడగాలని. మనం ఏం చేయాలి? విశ్వాసంతో దేవుని ముందర ప్రార్థన చేయాలా, మళ్ళా విజ్ఞాపనలు గూడా చేయాల. మళ్ళా నెక్స్ట్ మనం చూస్తా ఉన్నప్పుడు కృతజ్ఞతగా పూర్వకంగా ఉండాల. నిజంగా మా జీవితంలో ఎక్కువ కృతజ్ఞత జీవితంగా ఉండాల. దేవుడు మా ప్రార్థన విన్నప్పుడు, విజ్ఞాపన విన్నప్పుడు దేవుడు మా అన్నా ఏమన్నా డిస్టర్బ్? మనం ఏం చేయాలంటే కృతజ్ఞతగా కలిగి ఉండాలి. ఎక్కువ కృతజ్ఞతగా మనము చెప్పాల. ఇప్పుడు మా జీవితంలో మనము ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ఆ విజ్ఞాపనలో మాకు జయం దొరికినప్పుడు మనం ఏం చేస్తామంట? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాల. నిజంగా. ఇది ఒక మా జీవితంలో ఒక పాయింట్ అండి. ఎక్కువగా మనము కృతజ్ఞత స్తుతిಯನ್ನು చెల్లించాల. మా జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాల. ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి మాకేమైనా సహాయం చేస్తే మనం ఏం చేస్తామంట? ఆ! మనం విష్ చేస్తాం. థాంక్స్ అని. అలాగా మా జీవితంలో దేవుడు ఒక గొప్పగా మా జీవితంలో ఒక అద్భుతం చేసినప్పుడు మనం ఏం చేయాల? దేవునికి ఒక థాంక్స్ చెప్పాల. కృతజ్ఞత కలిగి ఉండాల. మా జీవితంలో ఏదో ఒక నేర్చుకోవాలా. మా జీవితంలో ఏమన్నా దేవుడు అద్భుతం చేసినప్పుడు దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాల. దేవుడు అదే ఆశపడుతున్నాడు. మనం ఏం చేయాలంట? ప్రార్థనలు, విజ్ఞాపనలు, మళ్ళా కృతజ్ఞతలు చేస్తుండాల. నిత్యాగలు. ఈ జీవితంలో మాకి ఈ 3 కలిగి ఉండాలని నేను చెప్తున్నాను. హలో! అన్న ఏమన్నా చెప్పాలనుకున్నారనా? లేదమ్మా, లేదు. మీరు మనము ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలని చెప్తున్నాను కాబట్టి 4వ వచనం నుంచి 6 వచనాల వరకు నేను మాట్లాడుతున్నాను. మనం ఏం చేయాలంటే ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతలు కలిగి ఉన్న జీవితం మాలో ఉండాల. ప్రార్థన చేసినప్పుడు మాకు జయం దొరుకుతుంది. విజ్ఞాపనలు చేసినప్పుడు మా జీవితంలో అద్భుతం జరుగుతుంది. మనం ఏమి విషయం కొరకు మనం దేవుని ముందు మొరపెడతామో దేవుడు మాకు అద్భుతం చేసినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల. అవును అవును దేవుడా, మా జీవితంలో నువ్వు అద్భుతం చేసేవయ్యా అని ప్రతిరోజు మనము కృతజ్ఞత చెల్లిస్తుండాల. కీర్తన 103:2లో చెప్తున్నా, ఆయన ఉపకారములు మనము ఒక్కటి మర్చిపోకున్నట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఆ జీవితము మాలో ఉండాల. నిజంగా మనం విషయంలో సంతోషిస్తామంటే 1 సామువేలు 2 అధ్యాయము 1 వచనంలో ఇలా సెలవిస్తుంది. ఏమంటే హన్నాళ జీవితం మనం చూస్తాము. హన్నాలు ఇక్కడ ఏం చేస్తారంట? మరియు అన్న విజ్ఞాపనలు చేసి ఎలాగన నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హల్లెలూయా! ఇక్కడ అన్నాల జీవితం మాకందరికీ తెలుసు. తనకి లేకున్నప్పుడు దేవుని సన్నిధిలో పోయినప్పుడు మొర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఒక కుమారుని ఇస్తాడు. సామువేలుని అనుగ్రహించినప్పుడు స్త్రీ ఏం చేస్తుందంట? దేవుని ముందర విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ విజ్ఞాపన దేవుడు ఇచ్చినప్పుడు విజ్ఞాపన విని కుమారుని ఇచ్చినప్పుడు తన హృదయం ఎలా ఉందంటే యెహోవా యందు సంతోషించిందంట. నిజంగా దేవుడు మా విజ్ఞాపన విన్నప్పుడు అద్భుతం చేసినప్పుడు మనం ఏం చేయాలంట? సంతోష కలగాలంటే ఎక్కడ? దేవుని సన్నిధానంలో యెహోవా యందు సంతోషించాల. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము సంతోషించాల. ఎక్కడ? దేవుని సన్నిధిలో, దేవునిలో మనం ఏం చేయాల? సంతోషించాల. అన్నాలు కూడా అలాగే చేసింది. సంతోషించింది. మనం కూడా మా జీవితంలో ఎక్కువ సంతోష కలిగి ఉండాల. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు, నిజంగా ప్రభులోనే మాకు ఆనందము, ప్రభులోనే మాకు సమాధానం, ప్రభులోనే మాకు అన్ని దొరుకుతుంది. కాబట్టి మనం ప్రభులోనే విశ్వాసించాల. ప్రభులోనే ఆనందించాల. ఎందుకంటే ఈ లోక మనుషులు మాకు ఆనందం ఇయ్యరు, సంతోషం ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఏమంటే దుడ్లుంటే మాత్రమే మాతో వస్తారు. అవి ఏమి లేకున్నప్పుడు మనని విడిచిపెడతారు.
అలా దేవుడు కాదు. దేవుడు లేకపోని దేవుడు ఏం చేస్తాడు, మాలో ఎప్పుడు ఉంటాడు. మాలో ఎప్పుడు ఉంటాడు. మనని ఎప్పుడు సంతోషంగా పరచాలనే ఆయన చిత్తము. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలనేదే తన ఆశ. అలా ఇక్కడ ప్రభునందు నా హృదయము యెహోవా యందు సంతోషించింది. నిజంగా అన్నాల విజ్ఞాపన విన్న ఆ దేవుడు తనకి ఒక కుమారుని ఇచ్చినప్పుడు తనకి హృదయం ఎలా ఉందంట, యెహోవాలో సంతోషించిందంట. అయ్యో నాకి కుమారుడు ఇచ్చినాడని ఆ సంతోషము ఎక్కడ జనాల్లో పంచుకోలేదు. తను దేవుని సన్నిధిలో దేవునిలో సంతోషించింది. అలా మా జీవితం ఉండాలండి. కీర్తన శామ్స్ లో 1:18 లో చెప్తుంది. 118:24లో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని వద్ద మనము ఉత్సాహించి సంతోషించెదము. హల్లెలూయా. ఈ రోజు దేవుడు చేసిన ఇది ఆనందము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. నిజంగా ఈ రోజు మాకి దేవుడు ఇచ్చిన దినము. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ రోజు మాకి ఒక దినము అంటే ఈ దినము దేవుడు ఇచ్చిన దినము. ఈ దినము చూడుకోకుండా చాలా మంది ఉన్నారు. ఈ లోక యాత్రలో ముగుసుకొని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మాకు ఈ దినం ఇచ్చినాడంటే మనం దానిలో సంతోషించాల. దేవా, ఈ రోజు నాకు ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఏం చేయాలంట, ఉత్సాహించాలంట, ఈ దినం నాకు ఇచ్చినవయ్యా. ఈ దినం లేకుండా ఎన్నో జనాలు ఉన్నారు, కానీ ఈ రోజు నాకు ఇది ఇచ్చినావు. నీ కృపలో నన్ను దాచుకున్నావు. నీ కృపలో మళ్ళా నన్ను ఎత్త పెట్టినావని మనం ఏం చేయాలంట, సంతోషించాలంట. ఈ రోజు దేవుడు చేసిన దినము అంటే ఈ రోజు నీకి అందరినీ మాట్లాడిచ్చేది, అందరినీ పలకరించేది, ఈ దినము ఈ లోకాన్ని చూస్తున్నామంటే ఆయన కృప. ఈ రోజు ఏర్పాడిచ్చిన దినము దేవునిలో మనం ఎక్కువగా గడపాల. పొద్దున లేస్తానే మనం ఏం చేయాలా, దేవుని సన్నిధానంలో గడపాల. ప్రార్థనలో, విజ్ఞాపనలో, వాక్యలో మనము గడపాల. మనం దాంట్లో సంతోషించాలంట. ఈ రోజు నాకి యెహోవా ఏర్పాటు చేసిన దినము అని మనం ఈ రోజు నాకు దేవుడు ఇచ్చినాడని మనం ఏం చేయాలంట, సంతోషించాలంట, ఉత్సాహించాలంట. దేవుడా, నాకు ఈ దినం ఇచ్చినావు. ఈ రోజంతా నీలో నేను గడపాలా. ఈ రోజంతా నాకు నువ్వు ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉండి నడిపిస్తున్నావు అని మనం ఏం చేయాలంట, సంతోషించాలంట. హల్లెలూయా. అలాగే అయితే శామ్స్ 122:1లో దావీదు ఇలా చెప్తాడు కదండి. చదువుదాము. 122:1లో యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తిని. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాల. విషయంలో ఆనందించాలా, మనం కృతజ్ఞత చేసేటప్పుడు దేవుడు చేసిన మేలుకి మనము కృతజ్ఞత కలిగి దాంట్లో ఆనందించాలి. మా విజ్ఞాపనలు చేసినప్పుడు దేవుడు మా విజ్ఞాపనలు విని, మా మొరలు విని, దాంట్లో దేవుడు అద్భుతం చేసినప్పుడు దాంట్లో ఆనందించాలా. ఈ రోజు నాకు దేవుడు ఇచ్చినాడని దాంట్లో ఆనందించాలా అని ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తేనే. హల్లెలూయా. దేవుని ఆలయంకి వెళ్ళేదానికి కూడా మనము సంతోషించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదుని జనాలు పిలిచిరంట. ఎక్కడికి వెళ్దామని, మందిరానికి వెళదాం రండి అని పిలిచినప్పుడు దావీదుకి ఏమైందంట, సంతోషించినాడంట. నిజంగా మనము దేవుని మందిరానికి వెళ్ళేది కూడా మనము సంతోషించాల. చాలా మంది మందిరానికి వెళ్దాం రండి అన్నప్పుడు చాలా ఇది చెప్తారు. ఏమంటే, అయ్యో నాకు పనీలుంది, నాకు ఈరోజు పనీలుంది, నేను అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలని దేవుని మందిరానికి వెళ్ళేదానికి తప్పించుకుంటారు. అలా మనం ఉండకూడదు. దేవుని ఆలయంలో మనం ఫస్ట్ ఉండాలా. దావీదు అంటున్నారు, జనాలు నన్ను పిలిచినప్పుడు నేను సంతోషిస్తేని. ఏ విషయంలో, ఫంక్షన్ కి పోదాం రా అని చెప్పినప్పుడు కాదు, షాపింగ్ వెళ్దాం రా అన్నప్పుడు కాదు, దేవుని మందిరంకి వెళ్దాం రా అన్నప్పుడు దావీదు సంతోషించాడు. అలాగే మనము కూడా దేవుని వెళ్ళేదానికి, దేవుని మందిరానికి వెళ్ళేదానికి మనం ఎప్పుడుగా సంతోషించాల. ఎందుకంటే దేవుని ఆలయంలో ఏముంది,
ఒక సమాధానం ఉంది. దేవుని ఆలయంలో ఏముంది? సంతోషం ఉంది. నిజంగా మనం దుఃఖంగా ఉన్నప్పుడు ఒక్క టైం మనం దేవుని ఆలయంకి వెళ్ళి వచ్చినప్పుడు ఎంత సమాధానం దొరుకుతుంది కదండి. అందుకే దావీదు కూడా చెప్తున్నాడు, నేను జనాలు నన్ను పిలిచినప్పుడు నేను సంతోషిస్తేనే. నిజంగా దేవుని ఆలయంకి పోయేదానికి మనం విసుకోకూడదు. దేవుని ఆలయంకి పోయేదానికి మనం అనేక కారణాలు వెతకకూడదు. దేవుని ఆలయం అన్నప్పుడు మనము వెళ్ళాలా. ఆదివారం మనం ఏమే పనులు ఉన్నవి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధానికి వెళ్ళాలా. అక్కడుందండి మాకి ఆనందము. ఎక్కడ లేదు మాకి ఆనందము. ప్రభు సన్నిధిలో, ప్రభులో మాకి ఆనందం ఉంది. చానా మంది సంతోషం అక్కడ దొరుకుతుంది, ఆనందం అక్కడ దొరుకుతుంది. టీవీ చూస్తే ఆనందము, ఫిలిమ్స్ చూస్తే ఆనందం, మొబైల్‌లో ఆనందం కాదు. మాకెక్కడుంది ఆనందము? ఆ దేవునిలో ఉన్నది ఆనందము. హల్లెలూయా! ఇంకొక వాక్యం మనం చూసుకుందామండి. అపోస్తు కార్యములు 8 అధ్యాయము 4-8 వరకు మనము అక్కడ చూస్తామండి. సమార్యలో పిలిపి సువార్త చెప్తాడండి. చెప్పినప్పుడు అక్కడ అనేక కార్యములు జరుగుతుంది. జరిగినప్పుడు ఆ పట్టణం లాస్ట్ వచనం నేను చదువుతున్నాను. పైన ఈడంతా దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించరని నేను ఫస్ట్ 4వ వచనంలో ఉంది. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించిరి. నేను మళ్ళా లాస్ట్ వచనం నేను చదువుతున్నాను. అందుకే ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగెను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పిలిపి సమరయులకు సువార్త చెప్పినారు. సువార్త చెప్పినప్పుడు అక్కడుండే ప్రతి ఒక్క జనాలు సువార్తలు విన్నాక అక్కడ అనేక అద్భుత కార్యములు జరిగింది. దయ్యములు వెళ్ళిపోయింది. మళ్ళా పక్షవాతులు స్వస్థత కలిగినారు. కుంటివారు లేచారు. అనేక స్వస్థత పొందినాక ఆ పట్టణంలో ఏం జరిగిందంట? ఒక సంతోషం వచ్చిందంట. నిజంగా సువార్త, నేను ఇక్కడ చెప్పేది ఏమంటే, సువార్త మనం ప్రకటించే విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంట? సంతోషం కలిగి ఉండాలి. ఇక్కడ పిలిపి సమరయ పట్టణంలో సువార్త ప్రకటించుకొని అక్కడ అనేక అద్భుత కార్యములు చేసేటప్పుడు అక్కడుండే పట్టణాలకి, జనాలకి, పిలిపికి ఏమైందంట? సంతోషం కలిగింది. అలా మనము ఒకరికి సువార్త చెప్పేటప్పుడు మనము సంతోషించాల. ఎందుకంటే సువార్త ఒక విషయంలో మనం ప్రకటించేటప్పుడు అక్కడ పెద్ద దేవుడు అద్భుతం చేసేటప్పుడు మనం ఏం చేయాల? సువార్త ప్రకటించే విషయంలో కూడా మనం ఏం చేయాలంట? సంతోషించాలంట. వేదన, అయ్యో నేను ఈరోజు సువార్త చెప్పాలా అని మనం బాధపడకూడదు. సువార్త చెప్పేదా విషయంలో మనం ముందుండాలా. సువార్త చెప్పేదానికి మనం సంతోషించాలా. ఇక్కడ పిలిపి సమరయ పట్టణంలో ప్రతి ఒక్కరికి తన సువార్త వాక్యమును ప్రకటించాడు. మనము యా విషయంలో సంతోషిస్తున్నాము, యా విషయంలో మనము సంతోషిస్తున్నాము అలా మనం అనుకోవాలి. నిజంగా ఇక్కడ పిలిపి ఇక్కడ సమరయ పట్టణంలో వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఉండే జనాలకి సంతోషము కలిగింది. మనం ఇక్కడ చూసేది భాగ్యం ఏమంటే, అక్కడ మనం ఏం చేయాలంట? సువార్త చెప్పేదానికి మనము సంతోషించాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అలాగే అదే అపోస్తు కార్యంలో 12వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుందామండి. ఇంకొక వచనము 12-14. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పెరిగెత్తుకొని వచ్చాను. హల్లెలూయా! ఇక్కడ 12వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, దావీదుని చెరలో వేసినప్పుడు అక్కడ ఉన్న సంఘములందరూ చేరి ఏం చేస్తుండ్రంట? ప్రార్థన చేస్తుండ్రంట. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అక్కడ దేవుడు విడిపిస్తాడు. ఎక్కడ? పేతురుని విడిపించినప్పుడు పేతురుని స్వరం ఒక స్త్రీ వినిందంట. వినిన తక్షణ ఏమైందంటే అక్కడ సంతోషం కలిగింది. అంటే ఒక సేవకుడు ఒక బాధలో ఉన్నప్పుడు సంఘాలంతా ప్రార్థించినప్పుడు సేవకునికి అక్కడ ఆ దేవుడు ఆధారం చేసినప్పుడు, అంటే ఇక్కడ పేతురుని సెరలో వేసినప్పుడు అక్కడ ఉన్న సంఘాలందరూ ప్రార్థించారు.
ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ పేతురుని విడిపించినాడు. విడిపించి పేతురు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉండే జనాల్లో ఏం కలిగిందంట? సంతోషం కలిగిందంట. నిజంగా ఒక సేవకుడు ఏమన్నా కష్టంలో బాధలో ఉన్నప్పుడు దాన్ని చూసి మనము ఉండకూడదు. ఆ సేవకునికి మనం సపోర్ట్ గా ప్రార్థన చేయాల. ప్రతి ఒక్క విషయంలో సేవకులకి మనము సపోర్ట్ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సేవనికి మనం ఒక సంఘం చేరి మనం సేవనికి సపోర్ట్ గా మనం నిలబడేలాగా ఇక్కడ చేస్తాము. ఇక్కడ పేతురు చెరలో వేసినప్పుడు అక్కడ ఉండే జనాలందరూ ఏం చేశారంటే ప్రార్థించారు. నిజంగా మనం ప్రతి ఒక్క విషయంలో మనం ఎక్కువగా ప్రార్థించాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన చూస్తాం కదా, ఒక పాస్టర్ అన్యాయంగా చంపారు, కానీ మాకు న్యాయం దొరకలేదు, అన్యాయమే అయింది. కానీ దాని కొరకు మనం ఏం చేయాలా? ఒక సేవకుడు చనిపోయినాడని మనం అందరూ బాధిస్తున్నాం. ఇక్కడ పేతురును సెరలో ఉన్నప్పుడు అక్కడ ఉండే జనాలందరూ బాధపడేరి ప్రార్థించారు, కానీ దేవుడు అక్కడ పేతురు నడిపించాడు. మనం ఇప్పుడు మాకు ఇక్కడ సంఘటన జరిగింది, ఒక సేవకుని చంపారు, కానీ మనం ఏం చేయాలో? ప్రార్థన చేయాల. ప్రార్థన చేసేటప్పుడు మాకు న్యాయం దొరికినప్పుడు మాకి కూడా ఒక సంతోషం కలుగుతుంది. ఇది ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. ఏ సేవకులు ಯಾವುದೇ విషయంలో చింతించుకున్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం సంఘం చేరి ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థించాల. దానిలో కూడా మనము ప్రార్థన చేసే ఒక విషయంలో కూడా మనం ఏం చేయాలంటే సంతోష కలిగి ఉండాలంట. హల్లెలూయా. అలాగే మత్తయి 2:10 చెప్తుంది, దేవుడు పుట్టినాడు, ఈ లోకానికి రక్షకుడు పుట్టినప్పుడు నక్షత్రం చూసి అక్కడ ఉండే జోయిషుని ఏమంటూ అక్కడున్న వాళ్ళు జనాలు ఏం చేశారంట? సంతోషించిరని దేవుని వాక్యం చెబుతుంది. కీర్తన సామ్స్ 102 చెప్తుంది ఇలా, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రండి. నిజంగా యెహోవాని ఏం చేయాలంట? సంతోషముతో యెహోవాని సేవించాలంట. సంతోషముతో దేవుణ్ణి ఆరాధించాలంట. సంతోషముతో దేవుణ్ణి ఘనపరచాలంట. ఉత్సాహగానం చేసి ఆయన సన్నిధికి రండి అని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా దేవుని సన్నిధానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలంట? ఉత్సాహముతో సంతోషముతో వెళ్ళాలా. సంతోషముతో ఆయన్ని సేవించాలా, ఉత్సాహముతో ఆయన సన్నిధికి వెళ్ళాలా. చాలా ఉంది. 95 కీర్తనలో కూడా ఇలాగే రాసింది. 95:1 రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేసేదము, మన రక్షకన దుర్గమును బట్టి సంతోషగానమును చేసేదనము. నిజంగా రండి యెహోవాను గూర్చి మనం ఏం చేయాలంట? ఉత్సాహించాలంట. ఆయన విషయంలో మనము సంతోషించాలంట. లాస్ట్ ఒక వచనం చూసి నేను ముగిస్తాను. చాలా ఉంది కానీ నా టైం లేదు కాబట్టి, కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం ఇలా సెలవిస్తుంది. ఆయన ధర్మశాస్త్రము, కీర్తన 1వ అధ్యాయము 2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించును. హల్లెలూయా. ఇక్కడ మనం ప్రార్థనలో ఆనందిస్తున్నాము, ప్రతి ఒక్క విషయంలో ఆనందము. లాస్ట్ విషయంలో మనం విషయంలో మనం ఆనందించాలంట? దేవుని వాక్యములో మనం ఆనందించాలంట. ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించాల. నిజం, దేవుని వాక్యమును చదివేదానికి ఆనందించాలా. దివారాత్రి దాన్ని ఏం చేయాలంట? మెలకు వేసుకుంటా దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నిజంగా దినము ప్రతిరోజు మనము దేవుని వాక్యం ఏం చేయాలంట? ధ్యానిస్తా ఉండాలంట. ఎక్కువ మనము ఈ విషయంలో ధ్యానిస్తాం కాబట్టి మనం ఏం చేస్తాం? లోక విషయంలో మనం మునిగిపోతాం. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించింది, దివారాత్రి దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమును మనం ఎప్పుడు ధ్యానిస్తుండాల. దేవుని వాక్యములో మనము ప్రతి రాత్రి కానీ పొద్దున కానీ మధ్యాహ్నం కానీ మనం ఏమన్నా వాక్యం తీసుకున్నామా, దాని గురించి మనం ఏం చేయాలంట? ఆనందించాలంట, మళ్ళీ ధ్యానించాలంట. దేని వాక్యం సెలవిస్తుంది, ధర్మశాస్త్రంలో కూడా మాకేముందంట? ఆనందం ఉందంట. దాన్ని ఏం చేయాలా? దివారాత్రులు మనము మెలకు వేసుకుంటా ధ్యానించుకుంటా దానిలో మనం ఏం చేయాలా? సంతోషించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు వాక్యాన్ని దీవించిన గాక.
ఒకవేళ నేను తప్పుగా మాట్లాడింటే మన్నించండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతి.